విమానం ఎక్కితే 16 గంటలు, మస్క్ రాకెట్ ఎక్కితే 30 మినిట్స్. అరగంటలో అమెరికా. ఎస్, ఇప్పుడు ఈ ఇంట్రెస్టింగ్ వార్తను నేను మీకు చూపిస్తాను. ఇండియా నుంచి అమెరికాకి కేవలం అరగంటలో వెళ్ళిపోవచ్చు అంటున్నారు ఈలన్ మస్క్. ఇది ఇంపాసిబుల్ అని మీరు అనుకోవచ్చు. మస్క్ తొందరపడేది అన్నాడు అంటే చేస్తాడు. అది ఎలా సాధ్యం అని చెప్పి మస్క్ అంటున్నాడు చూపించే ప్రయత్నమే. అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలిచాక ఆయన సన్నిహితుడు ఈలాన్ మస్క్ నూతనోత్సాహంతో కనిపిస్తున్నాడు. ఇప్పటికే ప్రభుత్వంలో కీలక పదవి కోసం ఆయనకు ప్లేస్ ఇచ్చారు. సో రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటూనే మస్క్ ఇప్పుడు మరో సంచలన ప్రకటన చేశాడు. అంతర్జాతీయ ప్రయాణ రంగంలో ఒక విప్లవాత్మక టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురాబోతున్నట్టుగా ప్రకటించాడు ఈలన్ మస్క్. మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురాబోతోంది. అదే స్టార్షిప్ రాకెట్. దీని సాయంతో ప్రయాణికులు ప్రపంచంలోని ఏ దేశానికైనా సరే ఓ అరగంట నుంచి 45 నిమిషాల్లోపు వెళ్ళిపోవచ్చట. ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే ఫ్యూచర్లో ట్రావెలింగ్ ఎలా ఉంటుందో ఒకసారి మీరే ఆలోచించండి. అమెరికా టు ఇండియా కేవలం 30 నిమిషాలే జర్నీ. లాస్ ఏంజల్స్ టు టొరంటో 24 నిమిషాలే. ఢిల్లీ టు శాన్ ఫ్రాన్సిస్కో కేవలం హాఫ్ అన్ అవర్. న్యూయార్క్ టు షాంఘై కేవలం 39 నిమిషాలు. ఇది ఎర్త్ టు స్టార్షిప్ రాకెట్. దాదాపు 395 అడుగుల పొడవు ఉంటుంది. స్టార్షిప్ రాకెట్లో 1000 మంది ప్రయాణించవచ్చు. భూకక్ష దాకా వెళ్ళి తర్వాత అది గమ్యస్థానాన్ని చేరుతుంది. దీంతో నిమిషాల్లోనే మన ప్రయాణాన్ని పూర్తి చేసేయచ్చు. సాధారణంగా ఢిల్లీ నుంచి అమెరికాలోని న్యూయార్క్ నగరానికి విమానం ద్వారా చేరుకోవాలంటే మనకి మినిమం 16 గంటల సమయం పడుతుంది. మ్యాక్సిమం 20, 22, 24 గంటలు కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు ఈలాన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ రాకెట్ టెక్నాలజీ తోటి ఈ ప్రయాణ వ్యవధిని అరగంటకి కేవలం 30 నిమిషాలకి కుదించేయచ్చట. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా, కానీ ఇది సాధ్యమే అంటున్నాడు ఈలాన్ మస్క్. ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై పనులు జరుగుతున్నాయి. మరి కొన్నేళ్లలో ఇది ప్రజలకు అందుబాటులోకి రాబోతుందని చెప్తున్నారు. భవిష్యత్తులో ఇదే కనుక జరిగితే అన్ని ఎయిర్లైన్స్ మూతపడే అవకాశం ఉంది, లేదా గట్టి పోటీని ఎదుర్కొనే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.